హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసి వాళ్ళతో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయను. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియో శ్రీజ్యోతి. సో ఇప్పుడు తనుజ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్గా కుకింగ్ విత్ జాతిరత్నాల్లో ఇప్పుడు అది ఎండింగ్కి వచ్చేసింది. గ్రాండ్ ఫినాలేవి జరుగుతున్నాయి. ఎపిసోడ్స్ షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందని చెప్పి ఇప్పుడు ఒక న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. యాక్చువల్గా షూటింగ్ కంప్లీట్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయేది. కానీ ఎవరు గెలిచారనేది ఇప్పటికీ అసలు బయటికి రాదు యాక్చువల్గా. కానీ ఇక్కడ 'కుకింగ్ విత్ జాగ్రత్తలో' తనూజ గెలిచింది అని చెప్పి ఒకటి న్యూస్ వైరల్ అవుతుంది. వాళ్ళు చెప్పే వరకు మనం నమ్మటానికి లేదు. ప్లస్ అంతా న్యూస్ వైరల్ అయ్యేట్టయితే తనూజ ఫస్ట్ చెప్పేది అంటే తనూజనే చెప్పింది ఏదైనా ఉంటే నేనే చెప్తానని చెప్పి. అవి ఎవరైనా స్ప్రెడ్ చేశారంటే స్ప్రెడ్ చేసి ఉండొచ్చు. యాక్చువల్‌గా ఇప్పుడు 'కుకింగ్ విత్ జాగ్రత్తలో' లాస్ట్ టాప్ 5లో ఉన్న వాళ్ళు ఎవరో తెలుసా మీకు? టాప్ 5లో వచ్చేసి ఫస్ట్ 90% ఛాన్స్ ఉంది మన తనూజకి. నెక్స్ట్ డిమాండ్ పవన్‌కి 6-70% ఛాన్స్ ఉంది గెలిసే ఛాన్స్. నెక్స్ట్ రాకింగ్ రాకేష్ అంటే తను ఇంతకుముందు 'జబర్దస్త్‌లో' చేసేవాడు. ఇప్పుడు జోర్దార్ సుజాత ఉంది గదా! ఆమె హస్బెండ్. సో, ఇతను 'బిగ్ బాస్‌లోకి' వచ్చే ఛాన్స్ ఉందనమాట. ఎందుకంటే తను 'బిగ్ బాస్‌లోకి' రావటానికి ముందు దీనికొచ్చాడని చెప్పి చాలా రూమర్స్ వచ్చేసినాయి. అంటే తను మిమిక్రీ ఆర్టిస్ట్ అట. తను 'బిగ్ బాస్‌కి' రావటానికి అంటే ఆల్రెడీ 'సుజాత' వచ్చింది గదా! సో, రావడానికి ట్రై చేస్తున్నాడని చెప్పి న్యూస్. బట్ అదంతా పక్కన పెడితే ఇప్పుడు ఈ 3 మెంబర్స్. నెక్స్ట్ వచ్చేసి పల్లవి గౌడ. పల్లవి గౌడ కూడా ఇంతకుముందు 'కుకింగ్ విత్ జాతిరత్నాలు' చేసింది గదా! బట్ కాకపోతే తను ముందే ఎలిమినేట్ అయింది. ఈసారైతే తను చేసేవి కొంచెం నచ్చుతున్నాయి, పొగుడుతున్నారు. ప్లస్ తన డ్రెస్సింగ్ సెన్సు అవన్నీ చూసో ఏమో తెలీదు. తను ఇప్పుడు టాప్ 5లో తను కూడా వచ్చే ఛాన్స్ ఉందనమాట. ప్లస్ ఇంకా యాక్చువల్‌గా శ్రావణ్ వచ్చేసి ఫస్ట్ 2-3 వీక్స్ తను చేసిన వాటికి అందరూ అప్రిషియేట్ చేశారు. ప్లస్ చాలా డిఫరెంట్‌గా ఉంది. ఒకసారైతే కొంచెం మ్యాజిక్ చేస్తానని కూడా చెప్పి చేసి చూపించాడు. మీకు గుర్తుందా? అదంతా చూసి నాకేమనిపించిందంటే ఏమో శ్రావణ్ కూడా టాప్ 5లో ఉంటాడేమో అనిపించింది. బట్ ఇప్పటిదాకా చూసిన దాని ప్రకారం టాప్ 5 అయితే వాళ్ళు లేరు. నిఖిల్ విజేంద్ర సిన్హా తను కూడా ఫస్ట్‌లో చాలా బాగా చేశాడసలు. ఇంకా నేననుకున్న వాళ్ళలో అంటే టాప్ 3లో కూడా ఉండే ఛాన్స్ ఉంటది నిఖిల్ విజేంద్ర సింహ అనుకున్నా. కానీ ఈ మధ్య ఏమైందేమో తను వంట మీద కంటే మిగిలిన వాటి మీద ఎక్కువ కాన్సంట్రేషన్ పెట్టాడు. యాక్చువల్‌గా 'బిగ్ బాస్‌లోకి' వచ్చే వాళ్ళల్లో వీళ్ళున్నారు గైస్. ఎవరంటే నిఖిల్ విజేంద్ర సిన్హా, రాకేష్, పల్లవి గౌడ ప్లస్ ఆల్రెడీ పల్లవి రామ్‌శెట్టి ఇప్పుడు ఎలిమినేట్ అయింది గదా! ఆ పల్లవి రామ్‌శెట్టి. వీళ్ళు నలుగురు, ఐదుగురు ఇప్పుడు 'బిగ్ బాస్‌లోకి' వచ్చే ఛాన్స్ హైగా ఉందనమాట. వీళ్ళది చాలా న్యూస్ కూడా వైరల్ అయిపోతుంది. యాక్చువల్‌గా పల్లవి రామ్‌శెట్టి ఈ మధ్య ఎక్కువ షూటింగ్‌లు గూడా అంటే తను ఆల్రెడీ ఒక సీరియల్ చేస్తుంది. ఇంకొక సీరియల్ గూడా న్యూ సీరియల్ వచ్చింది. అంటే సీరియల్స్ షూటింగ్ జరుగుతున్నాయి. ప్లస్ తను ఓన్‌గా ఫోటోషూట్ తీయించుకుందని చెప్పి డైలీ తన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తుంది. ప్లస్ ఫోటోషూట్ తీయించుకుని అది కూడా అప్‌లోడ్ చేస్తుంది. ఇవన్నీ చూస్తుంటే కొంచెం డౌట్ ఏంటంటే తను కూడా వస్తుందా 'బిగ్ బాస్' హౌస్‌లోకి అని చెప్పి. సో, తనూజ వచ్చేసి వాళ్ళ మదర్ మీద కొంచెం పడుకొని సేద తీరినట్టు అంటే పడుకొని రిలాక్స్ అవుతున్నట్టు ఒక ఫోటో ఒకటి వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. అదొచ్చేసి ఏఐ అని చెప్పి చాలామంది న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. ప్లస్ నేను పెట్టిన కొన్ని ఫోటోస్‌కి, వీడియోస్‌కి నాకు కింద మెసేజ్ పెట్టారు. సంథింగ్ పెట్టి ఇవి ఏఐ వీడియోస్ అని చెప్పి పెట్టారు. యాక్చువల్‌గా పెట్టేవాళ్ళు కొంచెం రెస్పెక్ట్‌ఫుల్‌గా పెడితే బావుంటుంది. ఇష్టమొచ్చినట్టు పెడితే ఈసారి మాత్రం ఆ ఛానెల్ మీద నేను కంప్లెయింట్ పెడతా. సో, ఎవరైనా గాని ఏవి పెట్టినా మేము చేస్తున్న వీడియోసు జస్ట్ జనాలకి అంటే ఆడియన్స్‌కి ఎవరైతే తనుజ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళకి తెలియటం కోసం, తనుజ గురించి తెలియటం కోసం అట్లా పెట్టిన వాళ్ళకి నేను చెప్తున్నాను. సో, ఇప్పుడు నా ఛానెల్‌లో వచ్చేసి తనుజ గురించి లేటెస్ట్ న్యూస్‌లు వస్తుంటాయి. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో.